నిన్న ఆది శ్రీనివాస్, మల్లు రవి, చాలా కిరణ్ కుమార్ రెడ్డి, ఇడవర్తి రవి, మరి వీళ్ళంతా నిన్న పూలే విగ్రహం పెట్టుకుని కవితపై ఎట్లాడుతుంది, కవిత ఎట్లాడుతుంది, ఆమెకి ఏం ఆడుతుంది అంట. మరి మొన్న ఢిల్లీలో మరి ఒక బీసీ నాయకుడు జాతర శ్రీనివాస్ గౌడ్ ఢిల్లీలో మీటింగ్ పెడితే మరి రేవంత్ రెడ్డి గారు ఆ మీటింగ్ కు ఏ హోదాతో పోయిందో చెప్తాను ఫస్ట్. మరి ఆయన బీసీయా, మరి ఏ హోదాతో పోయింది? మరి ఆ రోజు కామారెడ్డిలో 42% రిజర్వేషన్లు బీసీలకు ఇస్తా అని చెప్పిన రేవంత్ రెడ్డి బీసీయా? మరి బీసీల గురించి బీసీలే మాట్లాడాలా, మిగతా వాళ్ళు మాట్లాడాలా? మరి రాహుల్ గాంధీ బీసీయా? మరి మీకెంతో మాట్లాడతానని చెప్పి కూడా తిరుగుతుంది కదా బీసీలను మోసం చేయడానికి. మరి రాహుల్ గాంధీ బీసీయా? మరి ఇవన్నీ మధ్యలో మాట్లాడారా, వీళ్ళు మధ్య తప్పి మాట్లాడతారా అర్థమవుతుంది. లిక్కర్ స్కామ్ అంటారు. ఇవాళ ఛాలెంజ్ చేసి చెప్తున్నాం, నిజంగా మీరు ఒక్క పైసా రికవర్ చేసిరా? లిక్కర్ స్కామ్ అని మాట్లాడుతున్నారు. మీ దగ్గర మీ పార్టీలు నేను చెప్పాల్సిన లేదు. ఓటుకు నోటు అని మేగినే చెప్పాల్సిన మాటలు మాకు రాలా మాటలు. ఇలా కవితక్క చేసిన గ్రౌండ్ లో మీరు ఫినాయిల్ ఉన్నాడు కదా, ఫస్ట్ ఏది పడ్డది మాట్లాడాలి, మీ నోట్లు నడుపుకోవాలి. కాంగ్రెస్ నాయకుల నోర్లను ఫినాయిల్ ఉన్నాడు కానీ ఫస్ట్ అది కరెక్ట్. ఫినాయిల్ ఎప్పుడు ఎందుకు దగ్గర పెట్టుకుని తిరుగుతున్నారు అంటే వీళ్ళు ఖచ్చితంగా వీళ్ళకి ఎందుకంటే వీళ్ళ మాటలు అనుచితమైన వాక్యాలు ఉంటాయి కదా, వీళ్ళ నోర్లు ఫినాయిల్ కడగాల్సిన అవసరం ఎంతైనా. మళ్ళీ అదే ఇవాళ మీరు అంటారు కదా ప్రగతి భవన్ ను మేము పూలే భవన్ చేస్తున్నాం. పిచ్చోళ్ళగా మాట్లాడుతున్నారు, మీరు దమార్లేగా మాట్లాడుతున్నారు. ఏం మాట్లాడుతున్నారు? మేము మీకంటే ముందే సెక్రటరియట్ అంబేద్కర్, బాబాసాహెబ్ అంబేద్కర్ పేరు పెట్టాము. ఆ పేరు మర్చిపోతుంది. ఇవాళ మీరు చెప్తున్నారు మాకు మేము అంబేద్కర్ పేరు మీరు రాకముందే మొట్టమొదటిగా పెట్టింది మేము. సెక్రటరియట్ అంబేద్కర్ పేరు పెట్టి గౌరవించింది మేము. మరి అదేవిధంగా మీరు అంటారు కదా ఇవాళ దేశంలో లేనటువంటి అంబేద్కర్ ఎత్తైన విగ్రహాన్ని పెట్టినటువంటి మొట్టమొదటి ముఖ్యమంత్రి కేసీఆర్ గారు. మరి సంగతి మర్చిపోతుందా? మీరా గౌరవం మాట ఇవాళ మాట్లాడుతున్నారు. బీసీల గురించి మాట్లాడే అర్హత మీకు లేదు. ఇవాళ ఆది శ్రీనివాస్ అంటుడు. ఆది శ్రీనివాస్ నిజంగానే మంత్రి కావాలని కూడా పోయి ఎన్నో ఢిల్లీలో తిరగాలి, కానీ మంత్రి కావాలన్నా ఒకే ఒక ఉద్దేశంతో ఆయన ఏది పడినది మాట్లాడతాడా? మాట్లాడితే ఇది అర్థం ఉండాలి. ఇవాళ బీసీల గురించి, మహిళల గురించి ఆమె అలుపెరగని పోరాటం చేస్తుంది కవితక్క. మరి అలాంటి ఆవిడని పట్టుకొని నీకు అర్హత ఉందా అంటారా? మీకేం అర్హత ఉందా? మీ ఏం అర్హత ఉంది చెప్పు ఫస్ట్. మీ రేవంత్ రెడ్డి బీసీయా? మా బీసీలకు రిజర్వేషన్ ఇస్తానన్నప్పుడు తెలియదా? మరి ఆయనకేం అర్హత ఉంది మాట్లాడండి. మరి ఈరోజు మీ రాహుల్ గాంధీ ఉన్నాడు కదా, మీకెంతో మీకంతా అని, మీరెంతో మీకంతా, బీసీలు ఎంత పర్సెంటేజ్ ఉంటే వాళ్ళకి అంత పర్సెంటేజ్ రిజర్వేషన్ ఇస్తానని తిరుగుతుండు కదా. మరి ఆయన బీసీయా? మరి అది తెలియదా? ఏం మాట్లాడుతుంది? మీరు సోయుండే మాట్లాడుతుందా? మీకు నిజంగా ఇంకొక విషయాన్ని మీరు గుర్తుపెట్టుకోవాలి. మీరెక్కడ బీసీలను విమర్శించే స్థాయి, ముఖ్యంగా కవితక్కను విమర్శించే స్థాయి మీకు లేదు. ఈ రోజు కవితమ్మ ఇవాళ బీసీ బిల్లును పెట్టించింది. ఆ రోజు మరి అప్పుడు ఎందుకు మాట్లాడలేదు? మీరు అసెంబ్లీలో చర్చకు వచ్చినప్పుడు బిల్లు పెట్టాలని అన్న మొట్టమొదటి వ్యక్తి ఎవరు? కవితమ్మ కాదా? మరి ఈ రోజు మీరు చేసిన సర్వే మీద మీకు దమ్ముందా? మీరు కామారెడ్డి డిక్లరేషన్ మీద వస్తారా? మరి రండి, మీ బహిరంగ చర్చకు రండి. కామారెడ్డి డిక్లరేషన్ మీద మీరు జనాభా సర్వేల మీద ఇట్లా బీసీలను మోసం చేశారు కదా, మరి సర్వే మీద రండి, బహిరంగ చర్చకు రండి. బీసీ రానికి అడిగురు, మీకు దమ్ముంటే రండి. ఇవాళ జాతుల శ్రీనివాస్ గౌడ్ సంఘం ఏదైతే ఉందో గుజుపట్టిన సంఘం ఎవరికి మస్కా కొడుతుండ ఆయన. ఏ రోజు ఏ ఎండకు ఆ గొడుగు అన్నట్టుగా ఇవాళ ఏది దయ్యాలు వేదాలు వల్లించినట్టుంది ఈ కథ అంతా. ఏ ఎండకు ఆ గొడుగు పట్టే జాతుల శ్రీనివాస్ రెడ్డి ఇట్లా మాట్లాడతారా కవితమ్మ గురించి? ఏ అర్హతతో మాట్లాడుతున్నాయినా? ఇలా బీసీలంతా నిన్న చూడలేదా? బీసీల సత్తా ఏందో, బీసీల దమ్మెంతో. మరి జనవరి 3 తారీఖు నాడు చూడలేదా బీసీల సత్తా ఏందో, బీసీల దమ్మెంతో? మరొకసారి మాట్లాడితే ఆమె మీద ఒక్క మాట మాట్లాడినా జాగ్రత్త, తస్మాత్ జాగ్రత్త. ఏమనుకుంటారు మీరు? జాగ్రత్తగా మాట్లాడాలి, అది నేర్చుకోండి. నిజంగా ఇవాళ ఫినాయిల్తో అడగాల్సిన అవసరం వస్తే నిజంగా ఖచ్చితంగా అడగాలి. ఎవరి? కాంగ్రెస్ నాయకుల నోర్లు అడగాలి. కాంగ్రెస్ నాయకుల నోర్లు ఫినాయిల్తో అడగాల్సిన అవసరం ఎంతైనా ఉందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటాం. మీ నాయకుడు, నల్గొండ జిల్లా నాయకుడు, నల్గొండ మంత్రి కోమటిరెడ్డి వెంకరెడ్డి గారు కూడా ఎంపీటీ స్థాయి నుంచి రాష్ట్ర మంత్రిగా ఎన్నికడు.
అదేవిధంగా మరి గడ్డం ప్రసాద్ గారు కూడా ఎంపీడీ స్థాయి నుంచి మరి స్పీకర్ స్థాయిగా పోయాడు. ఇవన్నీ మర్చిపోయి మరి కల్వకుంట్ల కవితమ్మ గారు తెలంగాణ ఉద్యమంలో ఇక్కడ అందరూ కూడా తెలంగాణ ఉద్యమంలో పాల్పంచుకున్న వాళ్ళే. ఇక్కడ అందరం కూడా జడ్పీటీసీలమో కార్పొరేటర్లమో సర్పంచులమో ఏదో అడిగినాం. మాకు సీనియర్ గవర్నర్ రాలే, ఢిల్లీకి వెళ్ళి మేము సీనియర్ గవర్నర్లో చెందినం కాలే. మేము ప్రజా ఉద్యమంలో పాల్గొన్నాం, ప్రజలతో గెలిచినాం, ప్రజల నాయకత్వం వహించినటువంటి నాయకులుగా మేము మాట్లాడుతున్నాం. బహుజన రాజ్యాధికారం కోసం కొట్లాడుతున్నాం. ఇవన్నీ మర్చిపోయి ఎవరికో మెప్పుకొనడం కోసమో ఏదో మెప్పుకోవడం కోసం మా మీద మాట్లాడితే ఖబర్దార్ కిరణ్ కుమార్ రెడ్డి గారు, మీరు మాటలు వెనకరించకపోతే మరి ప్రజాప్రతినిధులుగా మరి మీ సంఘాలుగా మేము ఖచ్చితంగా రాబోయే రోజుల్లో మిమ్మల్ని అడ్డుకుంటాం, ప్రతిఘటిస్తాం. అదేవిధంగా ఇవాళ కొంతమంది వాస్తవాలు కూడా కాంగ్రెస్ నాయకులు మరి ఫినాయిల్తో దీక్ష సమయాన్ని శుభ్రం చేస్తూ అంటారు. ఎవరు చేస్తున్నాం శుభ్రం? మేము ప్రజాసంఘ నాయకులం, 70 కుల సంఘ నాయకులం, 70 ప్రజాసంఘ నాయకులు అందరం కూడా దీక్ష చేసినాం. దీక్ష చేసి ఏమంటున్నామా? మేము మహాత్మా జ్యోతిరావు పూలే విగ్రహం ఏర్పాటు చేయబడుతున్నాం. పూలే విగ్రహం ఏర్పడుతున్నందుకు బాధపడుతున్నావా? పూలే విగ్రహాన్ని వ్యతిరేకిస్తున్నావా? ఏం వ్యతిరేకిస్తున్నావు? ఏం ఫిర్యాదు పెడుతున్నావు? ఫిర్యాదు నడవాల్సిన వల్ల కాదు, రాష్ట్రం అధికారం రావడం కోసం అడ్డంగోని వాగ్దానం ఇచ్చి జూటా వాగ్దానం ఇచ్చి మహిళలకు ఇస్తాను 2,500 రూపాయలు ఇవ్వకుండా మాట తప్పించుకున్నందుకు మీ కాంగ్రెస్ పార్టీ నాయకులకు, ప్రభుత్వం మీకు ఉన్నటువంటి అధికారుల నాయకులకు, రేవంత్ రెడ్డి గారు కానీ మీకు కానీ ఫిర్యాదులు పడండి. హెచ్ఈసీలో ఉన్నటువంటి విద్యార్థి నాయకులు ఉద్యమం చేస్తే గుంటలకు సంబంధించిన నాయకులను మీ కాంగ్రెస్ నాయకులు ఫిర్యాదులు పడండి. అదే కాకుండా రాష్ట్రంలో 42% రిజర్వేషన్ ఇస్తానటువంటి బీసీలను మొదలుపెట్టి రాజ్యాధికారానికి వచ్చిన తర్వాత ఇప్పుడు ఏమంటారుగా దూడని దిగమని బలం నిలబడట్టుగా ఇక్కడ అధికారం మాకు ఇస్తాను, 23,000 పనులు మాకు వస్తాయని చెప్పి సంబరం పెట్టాం. ఇప్పుడు ఏమంటున్నావు? ఇక్కడ బిల్లు ఇక్కడే పెట్టేసి ఢిల్లీలో మమ్మల్ని మంత్రం చేస్తున్నావు. నువ్వు నీ ఫిర్యాదు పడుకోవాలి, నీ కాంగ్రెస్ పార్టీ నాయకత్వాన్ని ఫిర్యాదు పడాలి. ఇలా గడవకుండా బీసీ సంఘాలని, కుల సంఘాలని అవమానపరిచినావు. ఖచ్చితంగా బేషరతుగా మరి ఆ నాయకులు ఎవరో మరి ఖచ్చితంగా వాళ్ళు సస్పెండ్ చేయాలి. లేదంటే బీసీల పక్షాన ఖచ్చితంగా మీరు తిరుగుబాటుగా మేము గ్రామాల మీ నాయకులు కాంగ్రెస్ పార్టీ కూడా బీసీ వ్యతిరేకాలను గుర్తిస్తాం. బీసీ బహుజన నాయకులను, బహుజనులకు ఆరాధనైనటువంటి మహాత్మా జ్యోతిరావు పూలే గారిని కూడా మీరు వ్యతిరేకిస్తున్నట్టుగా మేము భావిస్తాం. మేము పూలే విగ్రహం తప్ప పూలే విగ్రహం అనకూడదా? ఏంటంటే అర్థం కావట్లేదు. మేము పెట్టలేరు, వాళ్ళు పెట్టలేరు. తెలంగాణ జాగృతి నాయకురాలు శ్రీమతి శ్రీ కల్వకుంట్ల కవితమ్మ గారు విగ్రహం పెట్టమన్నారు. తప్పేమన్నారండి? విగ్రహం పెట్టమన్నాం. దానికి నీకు ఎంత 100 రూపాయలు ఎందుకు పెట్టాలన్నా వద్దు? నువ్వు బహుజన నాయకుడి ఆది శ్రీనివాస్ గారు మాట్లాడుతున్నారు. ఆది శ్రీనివాస్ గారికి మంత్రి పదవి కావాలి. మా అన్న బహుజనుడు, రాష్ట్రంలో 5 కులాల్లో ప్రధాన కులంగా మేజర్ కులం నాయకుడు ఆది శ్రీనివాస్ గారు. ముఖ్యమంత్రి పదవి కావాలని, మంత్రి పదవి కావాలని కోరుకుంటామన్నా నీకు రావాలని మనసుకుంటాం, మేము ఆశిస్తున్నాం. కానీ ఏం చేస్తున్నామన్నా? నీ మెప్పు కోసం మమ్మల్ని ఇబ్బంది పెట్టకన్నా మేము బహుజనులం, మా బహుజన నాయకత్వం గౌరవిస్తున్నాం. నీకేనా మంత్రి పదవి రాదన్నా? మంత్రి పదవి ఆల్రెడీ ఢిల్లీలా బేరం పెట్టిరు, లెక్క పెట్టిరు. మనకు ఆ సొమ్ము లేదే, మన బహుజనుల వల్ల ఆ సొమ్ము లేకపోవడం వల్ల నీకు అవకాశం కూడా రావట్లేదు. అది మర్చిపోతున్నావు ఆది శ్రీనివాస్ అన్న, అది గుర్తుపెట్టుకోండి. ఎవరో మెప్పుకోవడం కోసం, ఏదో నాయకత్వం నాయకత్వం కోసం బహుజనులకు ఆరాధనటువంటి మహాత్మా జ్యోతిరావు పూలే విగ్రహం పెట్టడం పాపంగా భావిస్తే కబడ్డారని చెప్తున్నాం. బహుజనులో ఉన్నటువంటి నాయకులందరం కూడా మీరు గౌరవించుకోవాలనే విషయాన్ని కూడా గుర్తిస్తున్నా. అదేవిధంగా ఇంకా చెప్పుకుంటూ పోతే మన వాస్తవాన్ని కూడా డాక్టర్ అంబేద్కర్ కూడా ఒడగొట్టిన పాపం కూడా ఈ కాంగ్రెస్ పార్టీ నాయకులది. బాబాసాహెబ్ అంబేద్కర్ గారిని ఒడగొట్ట చరిత్ర మీది. మరి ఇలా మీరు మాట్లాడుతున్నారు పెద్దగా. ఇంకా చెప్పాలంటే చరిత్రలో చాలా కాంగ్రెస్ పార్టీ చేసిన ద్రోహం కూడా కలపడం అనిపిస్తున్నది. ఇవన్నీ విడిచిపెట్టేసి ఇంకేదో ఏమంటారు కదా సత్యహరిచంద్రులకు మాట్లాడడం అది సమంజసం కాదు. ఎందుకు చెప్తున్నారంటే మేమందరం కూడా బడుగు బలైన వర్గాలను కూడా, అట్టడుగు వర్గాలను కూడా మరి తెలంగాణ రాష్ట్రంలో ఆనాడు మరి కుల సంఘాలకు కులాల వారిగా కుల వృత్తులు అంతరించిపోయినాయి. కుల వృత్తులు అంతరించిపోయినటువంటి కుల వృత్తులను కాపాడుకోవడం కోసం మరి కొన్ని సమస్యలు కొంత బాగు నడిచింది. మన కుల సంఘాలకు కూడా రాష్ట్రంలో ఉన్నటువంటి నాయకత్వంలో ఆత్మగౌరవ భవనాలతోటి 100 కోట్ల రూపాయలతో కూడా భూమి ఇచ్చిన పరిస్థితి కనిపించినది. అంటే మనం ఆత్మగౌరవంగా నేను ఒక పద్మశాలిని, నేను ఒక గౌడని, నేను ఒక ముందురాజుని చెప్పుకునే స్థాయి తీసుకొచ్చిన పరిస్థితి కూడా గత ప్రభుత్వంలో కనిపించినది. ఇవన్నీ మర్చిపోయి ఈ రోజేదో చివాకులు మవాకులు మాట్లాడుతూ రాష్ట్రంలో కేంద్రంలో బిల్లు ఇక్కడ ఉంటుంది, తెలంగాణ రాష్ట్రంలో గవర్నర్ దగ్గర సిఫారసుని కోరుకోవాల్సిన అవసరం పోయి అక్కడ సర్కులర్ తెచ్చి సర్కులర్ ఆధారంగా రాష్ట్రపతి కోవాల్సినటువంటి జీవోని లేకుండా
కేవలం కూడా మాలాంటి మా తమ్ములని బీసీ ఉద్యమ నాయకులని చేతులు పెట్టుకొని ఢిల్లీకి పోయి దీక్ష చేసి జంతర్ మంతర్ కాడ మమ్మల్ని అవమానపరుస్తున్నాం. బీసీలకు రావాల్సిన హక్కులను కొట్లాడకుండా, బీసీలకు రావాల్సినటువంటి న్యాయబద్ధంగా రావాల్సిన హక్కులను కాకుండా మీరు చేస్తున్నటువంటి మోసం కూడా బీసీలకు మోసం చేస్తున్నారు. ఖచ్చితంగా మిమ్మల్ని వెంటగడతాం. ఎందుకు మాట్లాడుతున్నారంటే ముఖ్యమంత్రి గారు చెప్పిన అసెంబ్లీ సాక్షిగా ఏం చెప్పినాడు, ప్రతిపక్ష నాయకులను కానీ అందరినీ కూడా ఢిల్లీ తీసుకుపోతా, ఢిల్లీలో మీ అందరి ద్వారా ప్రధానమంత్రి గారిని వేడుకుందాం, బిల్లు వచ్చే వరకు కొట్లాడతా అని చెప్పిండు. ఇప్పుడు ఏం చేస్తున్నాడు, రాష్ట్రంలో బిల్లు ఇక్కడ గవర్నర్ కాడ ఉన్నది, ఢిల్లీకి పోయేసి మాత్రం జంతర్ మంతర్ కాడ మాత్రం లొల్లి చేస్తున్నాడు. నువ్వు లొల్లి చేస్తున్నావు, అందరూ ఏమేముంది, కేవలం కూడా బీజేపీ మీద సాకేసి కాంగ్రెస్ పార్టీ ఇయ్యలేసింది, ఇయ్యలేకపోతున్నాం చెప్పడం ప్రయత్నం చేస్తున్నావా? అందుకు మేము ఫిర్యాదు అడగాల్సిన రోడ్డు కాదా? ఎందుకు ఫిర్యాదు రోడ్డు కాదు? బీసీని అవమానపరిస్తే ఖబర్దార్. ఈ కాంగ్రెస్ పార్టీ నాయకులారా చిల్లరమ్మల రాజకీయాలు చేయకూడదు. బీసీ నాయకులు కొంతమంది నాయకులని మరి మీరు మా వాళ్ళే అందరూ కూడా మా తమ్ముళ్ళే అందరూ కూడా మరి కవిత మాట్లాడుతూ ఏం మాట్లాడింది, కాంగ్రెస్ పార్టీ బీసీ రిప్లేషన్ ఇస్తా అని చెప్పి కూడా మమ్మల్ని మోసం చేసే విధంగా ఎండగడుతున్నది. మేము వస్తామని తీసుకుపోలేదు. ఆడ ఉన్నటువంటి ఏఐసిసి నాయకులు కానీ మల్లికార్జున ఖర్గే కానీ అదే రాహుల్ గాంధీ గారు కూడా గౌరవంగా సభకు వచ్చి మాట్లాడితే బాగుండదు. ఢిల్లీకి పోతే జాతీయ నాయకత్వంలో హిందీ కానీ ఇంగ్లీష్ కానీ మాట్లాడే అవకాశం ఉంటుంది. అలాంటివి మాట్లాడకుండా తెలుగులో మాట్లాడితే ఏమొస్తుందనే విషయాన్ని కూడా శ్రీమతి కల్వకుంట్ల కవిత గారు మాట్లాడితే దాని మీద తప్పు వర్ణించుకొని బీసీ సంఘాలలో తప్పు చిత్రం చేస్తున్నారు. ఖబర్దార్ చెప్తున్నాం, మీవన్నీ వెంటగడతాం, మీ లోపల ప్యాకేజీలు వెంటగడతాం, అన్ని వెంటగడతాం. రాబోయే రోజుల్లో బీసీలకు అన్యాయం చేయకూడదు. బీసీ రోజుల్లో కూడా మరి 100%గా మనందరం ఒకటి తమ్ముడు, మనకు పుల్లలు పెట్టరు, పంచాలు పెట్టరు, జాగ్రత్త సుమ, మనందరం కలిసి ఉండాలని కూడా మరి కోరుకుంటూ మరి అదేవిధంగా ఇప్పుడు ముద్రాశాఖ కొట్టగా మాట్లాడతాం. నిన్న జరిగిన ఎండపాటులో అసెంబ్లీలో భూమిలో ఏర్పాటు కోసం జరిగిన నిరసనను చూసి ఈరోజు కాంగ్రెస్ పార్టీ నాయకులు హవా కూర్చోవడం జరిగినారు. కవితను చూస్తే అక్కడ భయం మీకు రేపు పొద్దున చూసి మొత్తం కవిత ఈరోజు జాగ్రత్త శ్రీనివాసరావు కానీ ఇంకా వేరే నాయకులు కానీ, ఎందుకంటే పెద్ద నాయకులు ఎంపీలు ఎమ్మెల్యేల కోసం మాట్లాడే స్థాయి మాది కాదు కానీ మాట్లాడించుకుంటారు. ఇప్పుడు కిరణ్ కుమార్ గారు, మీరు కవితమ్మ గారు కార్పొరేటర్లు పెట్టుకొని కార్పొరేటర్ స్థాయిని పెట్టుకొని ఏదో దీక్ష చేస్తున్నట్టు, కార్పొరేటర్ స్థాయి లేకపోతే ఎవరు కూడా మంత్రులు కాదు, ఎమ్మెల్యేలు కాదు, ఎంపీలు కాదు. అవును, దయచేసి కిరణ్ కుమార్ గారు మీరు ఇమీడియట్లీ నువ్వు ఈ కార్పొరేటర్లకు కౌన్సిలర్లకు క్షమాపణ చెప్పకపోతే హైదరాబాద్ లో నిన్ను అడ్డుకొని ఖచ్చితంగా నీతో క్షమాపణ చెప్పింది తీరుతామని చెప్పేసి ఈ రోజు మీడియా ముఖంగా తెలియజేస్తున్నాం. అదేవిధంగా ఈ రోజు వినాయక రోజు కడగాలంటే ఫస్ట్ కడగాల్సిన వ్యక్తి ఎవరికి అడగాలంటే రేవంత్ రెడ్డిని అడగాలి. ఎందుకంటే రెడ్ హ్యాండెడ్ గా దొరికింది. ఈరోజు కవితమ్మ లిక్కర్ స్కామ్ అంటారు. ఏదో కొండను మొత్తం తొవ్వినా కూడా ఎలుకను కూడా పట్టలేకపోయారు మీరు. ఈరోజు సుప్రీంకోర్టే మీ నాయకులకు చివాట్లు పెట్టింది. అటువంటి నాయకురాలు పట్టుకొని మీరు ఇంకా కూడా మీద అవాకులు చేస్తే ఖచ్చితంగా ఈ బీసీ సమాజం, బీసీ జనాలు కవితమ్మ ఏమంటుండి మిమ్మల్ని గ్రామాల తిరగకుండా తరితరిమి కొట్టే రోజులు తెచ్చుకోవద్దని తెలియజేస్తున్నాడు మీడియా ముఖంగా. థ్యాంక్ యూ. నిన్న జరిగినటువంటి చారిత్రాత్మకమైనది, నిన్న జరిగినటువంటి కవితక్క గారి ఆధ్వర్యంగా ఆ జరిగిన మీటింగ్కు కాంగ్రెస్ లో గుబులు పుడుతుంది. కాంగ్రెస్ వాళ్ళకు భయం వేస్తుంది. ఎందుకైనా మీకు అంత భయం? ఎందుకు మీకు అంత భయం? ఎలా నిరంతరమైన పోరాటము మీరు వచ్చి కామారెడ్డిలో జరిగిన 42% బీసీ రిజర్వేషన్ల గురించి మీరు చెప్పిందే కదా. మరి ఆ రోజు చెప్పినప్పుడైనటువంటి రేవంత్ రెడ్డి గారిది ఏం మతం, ఏ కులమైనా మీరు ఒక్కదే మాట్లాడాలి, మేమే మాట్లాడాలి. మరి మీరు ఆయన ప్రశ్నించారు కదా. మీకెంతో అంత మీ రాహుల్ గాంధీ గారు ప్రపంచం దేశం మొత్తం తిరుగుతుండగా ఆయన ఇది కాదు. సమాజ స్థాపన కొరకు సమాజంలో జరుగుతున్న రుగ్మతుల గురించి ఎవరు పోరాటం చేసినా వారు మహనీయులు. గతాన్ని ఒకసారి నెమరవేస్తుంటే కాంశీరామ్ గారు కానీ, అప్పుడున్నటువంటి జయలలిత గారు కానీ, మాయావతి గారు కానీ, ఎన్టీ రామారావు గారు, వాళ్ళ కులాలు వాళ్ళు సమాజంలో ఉన్నటువంటి నవ సమాజం గురించి, పేదల గురించి, బడుగు బలహీన వర్గాల గురించి పోరాటం చేసి వాళ్ళ జీవితాన్ని త్యాగం చేసి ఆ కోవలే
వారి యొక్క ఆలోచనలను పుణుకుపుచ్చుకొని ఇలా కవితక్క గారు బడుగు బలహీన వర్గాల గురించి ఎంతో పోరాటం చేయాలి, వాళ్ళకు మంచి కల్పించాలి, వాళ్ళ జీవితాలు బంగారు బాటలు వేయాలని ఆమె పోరాటం చేస్తుంటే మీకు ఎందుకు భయం? మీకు ఎందుకు అంత భయం వేసింది? మీకు ఎందుకు అంత ఈర్ష్య వస్తుంది? మీకు ఎందుకు అంత కోపం తట్టుకోలేకపోతున్నారు మీరు? ఇవన్నీ కూడా మీరు ఒకసారి ఆలోచన చేసుకోవాలి. మీరు ఇష్టం వచ్చినట్టు ఏది పడితే అది మాట్లాడితే ఖబర్దార్. ఇలా అంటూ ఇలా స్థానిక సంస్థల కార్పొరేటర్ల గురించి మీరు ఏ విధంగా మాట్లాడతారు? ఒక మెంబర్ ఆఫ్ పార్లమెంటు, గౌరవ పార్లమెంటు గారు అంటే నా మాట్లాడేది ఖచ్చితంగా మొదట మీరు దాని గురించి సమాధానం చెప్పాలి. ఇలా ఇంకో విషయాన్ని చెప్తా ఉన్నారు. ఇలా కవితక్క గారు ఎంతో పోరాటం చేస్తూ ఉన్నారు. మాలాంటి వాళ్ళ గురించి మాలాంటి వారి గురించి ఎంతో చేస్తూ ఉన్నారు. కాబట్టి వారి గురించి ఒక్క మాట మాట్లాడినా ఊరుకునే ప్రసక్తే లేదు అని ఖబర్దార్ చెప్తా ఉన్నాను. మీరు ఇష్టం వచ్చినట్టు మాట్లాడితే ఊరుకునేదే లేదు. మీ పదవుల గురించి మాట్లాడుకోరు. ఇలా కాంగ్రెస్ గవర్నమెంట్ మొదటి నుంచి బీసీల వ్యతిరేకత. మీరు ఫస్ట్ చేయాలనుకుంటే 42% రిజర్వేషన్ ఇవ్వాలనుకుంటే మంత్రులు చేయాలి. ఇద్దరు మన మంత్రులు, అలా సగం మంత్రులే చేయాలి. అప్పుడు మీదేదో మీ నిజాయితీతో నిరూపించుకోవాలి. అంతేదాకా ఇష్టం వచ్చినట్టు మాట్లాడితే కుదరాలని చెప్తున్నా. కవితక్క గారి మీద ఏ మాట మాట్లాడినా ఖబర్దార్ అని కూడా హెచ్చరిస్తా ఉన్నాను. విగ్రహ సాధన దీక్షలో పాల్గొన్నటువంటి అన్ని కుల సంఘాల నాయకులు పాల్గొని మా బీసీల ఆపత్బాధులు, మా బీసీల నాయకులు విగ్రహాన్ని అసెంబ్లీ ఆవరణలో ప్రతిష్ఠించాలని చెప్పి మేము దీక్ష కొనసాగిస్తే కొన్ని బీసీ సంఘాల నాయకులు వాళ్ళ ఉనికి కోల్పోతామన్న భయంతో కవితక్క గారిని మాటలు అనడం స్వభావం కాదు. మేము కూడా బీసీలమే, బీసీ సంఘాల నాయకులమే. మేము కవితక్క గారి ఆధ్వర్యంలో బీసీలకు న్యాయం జరగాలని మా వంతు ప్రయత్నం చేసి అక్కగారిని మేము మా వంతుగా మా తరఫున మా అందరికీ ధైర్యాన్ని ఇచ్చి స్ఫూర్తినిచ్చి అక్కగారు మాట్లాడుతుంటే మేము అక్కగారి ద్వారా మన బీసీ వర్గాలకు న్యాయం చేయాలి, బీసీ వర్గీయులుగా పూలే గారి విగ్రహాన్ని అసెంబ్లీ ఆవరణలో ప్రతిష్ఠింపజేయాలి, బీసీలకు 42% రిజర్వేషన్స్ కావాలని అక్కగారి ద్వారా మేము ఫైట్ చేస్తా ఉంటే దాన్ని జీర్ణించుకోలేని కొంతమంది బీసీ నాయకులు మమ్మల్ని కవితక్క గారిని తులనాడిన మాటలు మాట్లాడడం ఇది అసలు తప్పదు కాదు. ఇది మరొకసారి పునరావృతం అయితే మాత్రం మేముగా మీలో మేము తెలుసుకొని అంతిమంగా ఎవరు బీసీల గురించి మాట్లాడాలో దాన్ని కూడా రౌండ్ టేబుల్ సమావేశంలో తెలుసుకున్నాం. మీరు ఒకసారి రండి, బీసీలమే కూడుకుందాం. మీరు చేసేది మేము చేసేది, మీరు ఏ విధంగా మాట్లాడుతున్నారు, మేము ఏ విధంగా మాట్లాడుతున్నాం అనేది కూడా మేము ఈ విధంగా చూస్తాం. అంతేగాని మీరుగా పోరాటం చేస్తున్నారు, మాకు మేముగా అంతిమ లక్ష్యం మన బీసీలకు 42% రిజర్వేషన్ కావడం, పూలే విగ్రహాన్ని అసెంబ్లీ ఆవరణలో ప్రతిష్ఠింప చేయడమే మన అంతిమ లక్ష్యంగా పోరాడుతున్నందుకు మాత్రం దీనికి సహకరించాలి. అనవసరంగా కవితక్క గారిని తులనాన్ని అనేది మాత్రం ఖబర్దారని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తాను. నిన్న జరిగినటువంటి కార్యక్రమం ఏదైతే ఉన్నదో కవితక్క గారు నిన్న పూలే గారి విగ్రహాన్ని అసెంబ్లీ ఆవరణలో పెట్టాలనే ఒక నినాదంతో నిన్న ఒకరోజు ఇంద్రపార్క్ దగ్గర ధర్నా చేయడం జరిగింది. ఎందుకు ఈ రోజు వీళ్లకు ఆవేదన గుర్తొచ్చిందని కాంగ్రెస్ వాళ్ళు అంటే 60 ఏళ్ల నుంచి అరికోసపడ్డ ఈ తెలంగాణను సస్యశ్యామలం చేసినటువంటి కింగ్ మేకర్ కేసీఆర్ గారి కూతురైనటువంటి కవితక్కని విమర్శిస్తే కాంగ్రెస్ నా కొడుకులకు తెలంగాణ గడ్డ మీద నూకలు చేయలే అని చెప్పేసి తెలియజేస్తున్నా. బిడ్డ, ప్రతిసారి మీరు ప్రతి 69లో ఉద్యమం చేసినప్పుడు 369 మంది చంపింది కాంగ్రెస్ ప్రభుత్వం. అదేవిధంగా 2001 నుంచి వచ్చినటువంటి ఉద్యమాన్ని 14 వరకు వచ్చినటువంటి 1200 మందిని కాల్చి చెప్పిన ఒక కసాయి కాంగ్రెస్ ఈ రోజు కవితక్క గురించి మాట్లాడితే బిడ్డ నాలుగలు చీరుతామని చెప్పేసి తెలియజేస్తున్నాం మీకు. ఎందుకంటే ఈ రోజు బీసీ బిడ్డల కోసం అక్క నడుము కట్టి మా కష్టాలు కన్నీళ్లు ఆవేదనను చూసి అక్క మాకు ఈరోజు సంఘీభావం ప్రకటించింది. బీసీ బిడ్డలు 42% ఉండి అసెంబ్లీలో అడుగు పెట్టలేకపోతున్నారు, పార్లమెంట్ లో అడుగు పెట్టలేకపోతున్నారు, చట్టసభల్లో అడుగు పెట్టలేకపోతున్నారు. అక్క ఆవేదనతోటి బీసీ బిడ్డలకు న్యాయం చేయాలనే ఒక సంకల్పంతో ఒక నిండు పట్టుదలతోటి మాకు సపోర్ట్ గా వస్తే కొంతమంది బీసీ కుక్కలు, దయచేసి నేను ఏమన్నా తెలుసుకోలే, కొంతమంది డబ్బులకు అమ్ముడపోయే వాళ్ళు, కొంతమంది పదవుల అమ్ముడపోయే వాళ్ళు. నేను చెప్పేది ఏంటంటే పేర్లు చెప్పదలుచుకోలే, అది చరిత్ర తెలంగాణలో అందరికీ తెలుసు. బిడ్డ
తెలంగాణలో ఉన్నటువంటి బీసీ బిడ్డల కోసం అక్క అనుక్షణం రాత్రనగా పగలనగా ఎండనగా వాననగా నీడనగా నిప్పనగా మాకు అక్క సపోర్ట్గా ఉంది. అక్క మీద ఈగ వారితే మరో తెలంగాణ అగ్నిగుండం అయిపోతుందని చెప్పేసి కాంగ్రెస్ వాళ్ళకి నేను తెలియజేస్తున్నా. ఈ రోజు మీరు ఇచ్చిన హామీలు ఏమైపోయినాయి? ఆ 420 హామీలు 6 గ్యారంటీలు ఆటకెక్కినాయి. ఒక్క హామీ అమలు చేయలే. 1,68,000 కోట్లు ఈ రోజు మీరు అప్పు చేసి తెలంగాణ ప్రజల మీద నెత్తి మీద వేస్తున్నారు. ఈ రోజు ఒక్క ఇంప్లిమెంటేషన్ లేదు. ఈ రోజు మా కోసం అక్క మా కోసం వచ్చి సంఘీభావం ప్రకటిస్తేనే మీ గుండెల్లో రైలు పరిగెడుతున్నాయంటే రాబోయే చరిత్రలో 30 సంవత్సరాలు తెలంగాణ గడ్డ మీద కాంగ్రెస్ మూలకెత్తుందని చెప్పేసి ఒక తెలంగాణ ఉద్యమంగా మీద మీకు సవాల్ చేస్తున్నా. బిడ్డ, నేను చెప్పేదాల్సింది ఏంటంటే ఇదే తెలంగాణ రాష్ట్రంలో 30-40 లక్షల మంది కుర్మ బిడ్డలు ఉన్నారు. మొన్న కులగణన చేశావు, అందులో మా కుర్మ పేరు లేదు. మాకు చాలా సిగ్గుచేటైన విషయం అని చెప్పేసి ఈ వేదిక ద్వారా నేను రేవంత్ రెడ్డిని అడగాల్సుకున్నా. కానీ రాజకీయాలు చేయండి, ప్రజాస్వామ్యంలో ప్రజలకు కావాల్సినటువంటి పద్ధతిలో రాజకీయాలు చేయండి. కానీ కక్ష సాధింపు రాజకీయాలు మానుకోండి. దయచేసి నేను కాంగ్రెస్ లీడర్లకు కానీ కవితక్క మీద అవాకులు చెవాకులు పేలితే రేపు జరగబోయే పరిణామాలకు తీవ్ర పరిణామాలు ఉంటాయని చెప్పేసి హెచ్చరిస్తూ జై తెలంగాణ. నిన్న జరిగినటువంటి పూలే సాధారణ దీక్ష, మరి దాని మీద మాట్లాడినటువంటి నాయకులకు నేను చెప్పదలుచుకున్నది ఒకటే. మరి కవితక్క గారు బీసీల కోసము పోరాటం ఏ విధంగా చేస్తుందంటే ఎక్కడ గుర్తింపు లేని కులాలను కూడా గుర్తించి మరి వాళ్ళందరినీ ఏకతాటికి తీసుకొచ్చి మరి బీసీ బిడ్డల కోసం పోరాడుతున్న కవితక్కను మరి వాళ్ళు విమర్శించడం వాళ్ళ విజ్ఞతకై వదిలేస్తున్నాం. ఎందుకంటే బీసీలని పట్టుకొని మరి మీరు ఇలా వెళ్ళాలా, మరి మీరు కూడా చట్టసభలో ఉండాలని చెప్పేసి అని మరి బీసీల భవిష్యత్తు కోసం ఏదైతే పోరాటం తీసుకుందో గత సంవత్సరం నుండి ఆమె వచ్చి బీసీలు చేస్తాను చెప్పలేదు. బీసీల నాయకులు అందరూ పోయి ఆమెను పిలిచినాం. అక్క మా తరఫు నుంచి మీరు వాదించాలని చెప్పేసి గత సంవత్సరం నుంచి ఈ పూల ఫ్రెండ్ స్టార్ట్ చేసి మరి సంవత్సరం అవుతుంది. మరి ఏ ఒక్క నాయకుడు గతంలో మరి బీసీ నాయకులం అని చెప్పుకుంటున్నారు. మరి ఆ జిల్లాలలో బీసీ నాయకులు ఎక్కడైతే వాళ్ళకు నాయకులు అంటే బీసీ కుల సంఘ నాయకులు అని చెప్పి చెప్పుకుంటున్నారు కదా, ఏ కులాల నుంచి ఎంతమంది వాళ్ళతో ఉన్నారో చెప్పాలి ఫస్ట్. మరి ఎన్ని కులాల నుంచి బీసీ కులంలో మరి ఆ బీసీ బిడ్డలందరూ అతను ఎంబడి ఉన్నాడని చెప్పేసి ఆయన ఊహించుకుంటున్నాడో మరి చెప్పాలి. మేము మరి ప్రతి జిల్లాలో కూడా మరి మాకు కమిటీలు ఉన్నాయి, ప్రతి జిల్లాలో కూడా తిరుగుతున్నాం. మరి అంతా బీసీ బిడ్డలు మరి ఉన్నటువంటి అన్ని కులాల నుంచి ఉంటేనే కదా బీసీ నాయకుడు అనేది. మరి అందరికి చెప్పుకుంటూ మరి అయిన పాపం కట్టుకోవడానికి మరి కవితక్క గారిని అనుచిత వ్యాఖ్యలు చేయడం తప్పు. మరి మీరు చేయదలుచుకుంటే మరి మీకు అనుకూలంగా ప్రభుత్వం ఉంటే మరి బీసీల కోసం చేయండి. మరి ఆ బిల్ పాస్ చేయించమనండి, మరి పూలే విగ్రహం పెట్టించమనండి. మరి ఆ పెట్టియకపోతేనే కదా మేమంతా కవితక్కని మరి మా తరఫు నుంచి మాట్లాడమని చెప్పేసి ఆమెను సంప్రదించడం వల్ల మరి బీసీ కుల నాయకులు దాదాపు 70 కుల సంఘాలు మరి ఆమెతో పాటు ఈ ఉద్యమంలో పాల్గొంటున్న సంవత్సరం నుంచి కళ్ళు కనిపిస్తలేవా? ప్రతి జిల్లాలో రౌండ్ టేబుల్ సమావేశాలు పెడతలేరా? మరి ప్రతి కుల సంఘ నాయకులు వస్తలేరా? మరి బీసీ నాయకులు అని చెప్పుకునే వాళ్ళని ముందు అడుగుతున్నా నేను. మరి వాళ్ళు పెట్టే ప్రెస్ మీట్లో కానీ వాళ్ళు పెట్టే ఒక రౌండ్ టేబుల్ సమావేశంలో కానీ కనీసం 10 కులాలు కూడా అక్కడ వచ్చిన దాఖలాలు లేవు. నేను ఖచ్చితంగా చెప్పగలుగుతాం. మరి వాళ్ళు ఉన్నది తీపిస్తే మొత్తం రికార్డ్స్ అన్ని తీపిస్తే వాళ్ళు పెట్టిన మీటింగ్లన్నీ. మరి ఊరికే మేము బీసీ నాయకులు అని చెప్పుకోవడం తప్పు. ఒకవేళ మీకు నిజంగా చిత్తశుద్ధి ఉంటే మరి ఆ బిల్ పాస్ చేయండి. అలాగే పూల విగ్రహాన్ని అసెంబ్లీలో పెట్టేయడానికి, ఎందుకంటే ఎన్నో కులాలు గుర్తింపు లేని కులాలు కూడా మన దగ్గర ఉన్నాయి కాబట్టి వీళ్ళందరినీ కూడా ఈ యొక్క స్థానిక సంస్థలే కాదు చట్టసభలో కూడా వెళ్ళాలని చెప్పేసి అనే తాపత్రంతో ఆమె పనిచేస్తున్న ఒక కవితక్క గారి మీద మరొకసారి మీరు ఆత్మవిమర్శన చేసుకొని మరి ఇంకోసారి మాట్లాడినట్టయితే దాన్ని ఈ బీసీ లోకం కూడా క్షమించదని చెప్పేసి. ఈరోజు నిన్న జరిగినటువంటి ఇందిరా పార్క్ దీక్షలో శ్రీమతి కల్వకుంట్ల కవిత గారు వచ్చి మహాత్మా జ్యోతిబా పూలే విగ్రహాన్ని అసెంబ్లీలో ప్రతిష్ఠించాలని చెప్పి ఒకరోజు దీక్ష చేసి మహిళా నాయకురాలు మహానేత అయింది, మహానాయకురాలు అయింది. కానీ అక్కడ జరిగిన దీక్ష మీద చిల్లర మల్లర మాట్లాడినటువంటి వాళ్ళు, పినాలు పెట్టి కడిగిన వాళ్ళు, బీసీ నాయకులందరూ కూడా వాళ్ళు బానిస నాయకులు లెక్క మారింది తప్ప మాకు పోయేదేం లేదు. అందుకని కూడా మా విమర్శలు తలుచుకోలేదు. ఎందుకంటే బీసీ సంఘాలు 70 కులాలు ఒక దగ్గర చేరి
చిన్న పాముల కులాల కాంచి పాముల దొమ్మర చిన్న చిన్న కులాలందరూ కూడా మీకు కలిసి మాట్లాడుకుంటే వాళ్ళకు వచ్చినటువంటి బాధ ఏముందని కూడా వాళ్ళు అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది. ఆది శ్రీనివాస్ గారు మాట్లాడుతూ ఉన్నారు, లిక్కర్ రాడి గురించి అని మాట్లాడుతూ ఉన్నారు. నిజంగా నీకు సిగ్గుందా, నీ పార్టీ మీద ఏమైనా అవగాహన ఉందని చెప్పి అడుగుతా ఉన్నారు ఆది శ్రీనివాస్ గారిని. మీ రాహుల్ గాంధీ గారు పార్లమెంట్లో కానీ పార్లమెంట్ బయట కానీ అసలు లిక్కర్ స్కామే జరగలేదు, ఢిల్లీలో ఇది ఒక పెద్ద నాటకం, బీజేపీ చేసిన కుట్ర అని చెప్పి కేజ్రీవాల్ని సమర్థిస్తాడు, సిసోడిని సమర్థిస్తాడు. మరి అదే కేసులో ఉన్నటువంటి మహిళా నాయకులైనటువంటి కల్వకుంట్ల కవిత గారిని మీరు ఆ మాట మాట్లాడుతున్నంటే నిజంగా మీకు అవగాహన లేమా, లేకపోతే రేవంత్ రెడ్డి శిష్యరికమని కూడా దీని మీద చర్చ జరగాల్సిన అవసరం ఉంది, దీని మీద తెలుసుకోవాల్సిన అవసరం అని చెప్పి హెచ్చరిస్తా ఉన్నాం. ఇంకొక విషయం ఏంటంటే ఆది శ్రీనివాస్ గారు మీ కాన్స్టిట్యున్సీలో జరిగినటువంటి గుళ్ళో కోడెలు మాయమైతా ఉన్నాయి, దాని మీద ఆలోచన చేయండి, దాని మీద చర్చ పెట్టండి, దమ్ము ఉంటే అది తెలుసుకోండి, అది ఏం జరిగిందో దాని మీద ఎంక్వైరీ తెలుసుకోండి తప్ప మీరు బీసీల గురించి మీ నాయకత్వం మెప్పు కోసం వస్తే మాత్రం ఇంకొకసారి ఎట్టి పరిస్థితుల్లో ఊకునేది బీసీ సంఘాలంతా కూడా మీ వెంట పడతామని చెప్పి కూడా హెచ్చరిస్తా ఉన్నాం. ఈరోజు ఇక్కడ ఇన్ని సంఘాలు ఏకమై బీసీ గొంతుకై మీకు ప్రెస్ మీట్ పెట్టిన కారణం మీ అందరికీ తెలిసిందే. నిన్న కల్వకుంట్ల కవితక్క గారు అసెంబ్లీలో బాబు జ్యోతిరావు పూలే విగ్రహం పెట్టాలని చెప్పి ఒకరోజు దీక్ష నిర్వహిస్తే ఈ రాష్ట్రంలో ఉన్న కాంగ్రెస్ నాయకులందరికీ భూమి కదిలినట్టు అయిందా ఏమో తెలియదు. మీరు ప్రెస్ మీట్లు ఎందుకు పెడుతుర్రు, కవితక్క పైన అవాంఛనీయ వ్యాఖ్యలు ఎందుకు చేస్తుర్రో మీకు ఒకసారి ఆత్మవిమర్శ చేసుకోరి. అయ్యా, తెలంగాణలో ఆత్మగౌరవమైన బతుకమ్మను తీసేస్తే మాట్లాడని నోర్లు ఇలా కవితక్కకు వచ్చే ఆదరణ చూసి మీరు ఎందుకు మాట్లాడుతుర్రు? మీరు ఆ రోజు బీసీలు కాదా? ఆ రోజు ఒక కాంగ్రెస్ ఎమ్మెల్యే బీసీలు బహుజనులు బతుకమ్మ ఆడరు అన్న రోజు ఏ ఒక్క బీసీ నాయకుడు మాట్లాడలేదే. ఆ రోజు మీకు నోర్లు లేవా? లేకపోతే రేవంత్ ఈ కాంగ్రెస్ ప్రభుత్వం ఈ ముఖ్యమంత్రి గారి ముఖచెయ్యి నీళ్లు దాక్కుంటా ఉన్నారు కాబట్టి మీకు మాట్లాడడానికి నోరు రాలేదని చెప్పి కూడా ఈ వేదిక ద్వారా మిమ్మల్ని అందరినీ కూడా ప్రశ్నిస్తున్నాం. మీరు మాట్లాడినవి నిజాలు కావా? చాకలి ఐలమ్మ విగ్రహం ట్యాంక్ బండ్ మీద పెడతా అని చెప్పి ముఖ్యమంత్రి గారు చెప్పారు. 15 నెలలు అవుతుంది, ఒక జయంతి కార్యక్రమం కూడా అయిపోయింది. అది అడగడం కూడా తప్పేదా? ఒక మేధావి ఒక అగ్రకులంలో పుట్టి మిన్న కులాలకు పనిచేయడం తప్ప ఇంతకుముందు ఉన్న మహనీయులను వాళ్ళ కులాలలో ఏ కులంలో పుట్టిన వాళ్ళ గురించి పనిచేయలేదు. జాతిలో లేకపోతే ఎవరైతే అనగారిన వర్గాల గురించి వాళ్ళు కొట్లాడారు. చాకలైలమ్మ ఓన్లీ రజక కమ్యూనిటీ గురించే కొట్లాడలేదు. మరి ఆ రోజు ఆమె అందరి గురించి కొట్లాడి భూమి విక్తి చేసింది. మరి ఆ మహనీయుల గురించి మాట్లాడిన వచ్చినప్పుడు ఈమె ఈ కులంలోనే పుట్టింది, వీళ్ళకే సేవ చేయాలని మాట్లాడలేదు. మరి కవితక్క గురించి కూడా మాట్లాడేటప్పుడు జాగ్రత్తగా మాట్లాడాలని కూడా ఈ వేదిక ద్వారా హెచ్చరిస్తున్నాము. ఇంకో విషయానికి వస్తే కవితక్కను గాని ఇక్కడున్న బీసీ నాయకుల మీద కూడా ఎవరైనా చవాకులు వాడితే రజక బండకేసి ఉతుకుతామని చెప్పి కూడా ఈ వేదిక ద్వారా హెచ్చరిస్తున్నాము. జై రజక. తెలంగాణ రాష్ట్రంలో అసెంబ్లీలో పూలే విగ్రహం పెట్టాలని గౌరవ ఎమ్మెల్సీ కవితక్క గారు మాట్లాడుతూ ఉన్నప్పుడు ఆ దీక్షను అయిపోయిన తర్వాత కొంతమంది రాజకీయ నాయకులు అక్కడికి వెళ్ళి ఆ యొక్క ప్రాంతాన్ని శుద్ధి చేసినామని చెప్పేసి మాట్లాడుతూ ఉన్నారు. మేమేం చెప్తా ఉన్నామంటే మీరు చేయాల్సింది ప్రాంతాన్ని కాదు, మీ మెదళ్లను శుద్ధి చేసుకోవాలి, మీకు లేనటువంటి అక్షర జ్ఞానాన్ని నేర్చుకోవాలి, మీ యొక్క నాలికలను శుద్ధి చేసుకోవాలని చెప్పి చెప్తా ఉన్నాం. ఎందుకు చెప్తా ఉన్నామంటే ఈ దేశంలో మహిళలకు విద్యా రాజకీయ అవకాశాలు లేవు, మహిళలకు విద్యా సమాజంలో సగభాగమైనటువంటి మహిళలకు విద్యా రాజకీయ అవకాశాలని చెప్పినటువంటి మహాత్మా పూలే మహిళ కాదు, బాబాసాహెబ్ అంబేద్కర్ మహిళ కాదు, వాళ్ళంతా కూడా సమాజంలో సమానత్వాన్ని కాంక్షించరు. అదేవిధంగా ఈ దేశంలో అట్టడుగు వర్గాల ప్రజలకు భూములు లేవు, వారందరికీ భూములు వంచాల్సినటువంటి బాధ్యత ఉందని చెప్పినటువంటి పుచ్చలపల్లి సుందరయ్య పేదోడు కాదు, 100 ఎకరాల భూస్వామి తన యొక్క 100 ఎకరాలను ప్రజలకు దానం చేసిండు. అదేవిధంగా ఈ దేశంలో అట్టడుగు వర్గాల ప్రజలకు అవకాశాలు వస్తలేవు, ఈ దేశంలో వర్ణకుల వ్యవస్థ అనగారిన వ్యవస్థ నడుస్తా ఉందని చెప్పేసి 2 సార్లు ఎమ్మెల్యే అయినప్పటికీ కూడా తుపాకీ గుట్టం ద్వారా మాత్రమే సమానత్వం సాధ్యమవుతుందని చెప్పేసి నమ్మినటువంటి చంద్రపుల్లారెడ్డి అప్పటికే 2 సార్లు ఎమ్మెల్యేగా పనిచేసిండు. మేమేం చెప్తా ఉన్నామంటే
సమాజంలో ఎవరికి ఎక్కడ ఏ అన్యాయం జరిగినా స్పందించడానికి సిద్ధంగా ఉండు అనేటువంటి స్ఫూర్తితో పనిచేస్తున్నటువంటి వ్యక్తులుగా మాట్లాడుతూ ఉన్నాం. ఈరోజు అసెంబ్లీలో పూలే విగ్రహం లేదు, అది లేకపోవడం వల్ల సమానత్వానికి సామాజిక న్యాయానికి విపరీతమైనటువంటి ద్రోహం జరుగుతూ ఉన్నది. కాబట్టి ఆ యొక్క విగ్రహాన్ని పెట్టండి అని చెప్పి మాట్లాడుతూ ఉన్నాం. ఈ దేశంలో చదువుకున్న ప్రతి వ్యక్తికి తెలుసు, అసెంబ్లీలో బిల్లు పాస్ అయితే గవర్నర్ దగ్గరికి పంపిస్తే గవర్నర్ దాన్ని సంతకం పెట్టి పంపిస్తే రాజ్యముద్ర పడి బయటకు వచ్చిన తర్వాత అది చట్టంగా మారుతుంది. ఈ యొక్క కనీస అవగాహన లేని బీసీ నాయకులుగా చెప్పబడుతున్నటువంటి వ్యక్తులు కానీ, లేదా కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి బీసీలు కానీ, లేదా కాంగ్రెస్ పార్టీ నాయకులు కానీ మీరంతా కూడా చేయాల్సింది రాజ్భవన్ దగ్గర దీక్ష చేయాలి, రాజ్భవన్ ముట్టడి చేయాలి. కానీ మీరు పోయి ఎక్కడ దీక్ష చేసిర్రు? జంతర్ మంతర్ వద్ద దీక్ష చేసిర్రు. జంతర్ మంతర్ వద్ద దీక్ష చేయడానికి సంతకం పెట్టాల్సింది ప్రధాని నరేంద్ర మోడీ, లేకపోతే రాష్ట్రపతి ద్రౌపది ముర్ము, మీ కాంగ్రెస్ పార్టీ అగ్రనాయకత్వం రాహుల్ గాంధీ, సోనియా గాంధీ? గోరుబెప్పు కోసం నువ్వు పోయి ఢిల్లీలో ధర్నా చేసినావు, ఢిల్లీలో దీక్ష చేసినావు. మేము అడుగుతా ఉన్నాం, చెప్పండి, దయచేసి ప్రజలకు క్లారిటీ ఇవ్వండి. ఇంకొక విషయం కూడా చెప్తా ఉన్నాం, చాలా క్లియర్గా చెప్తా ఉన్నాం. ఈ రోజు బీజేపీయేతర పార్టీలలో ఏదైతే అధికారంలో ఉన్నాయో ఈ దేశంలో ప్రతి రాష్ట్రంలో కూడా ఆ యొక్క నాయకత్వం పైన కేసులున్నాయి. స్వయంగా రాహుల్ గాంధీ పైన, సోనియా గాంధీ పైన కేసులున్నాయి. అంతెందుకు, నిన్నటికి మొన్న కర్ణాటక రాష్ట్రంలో సిద్ధరామయ్య మీద కేసున్నది, డీకే శివకుమార్ మీద కేసున్నది. ఈ రాష్ట్రంలో కేసులు లేని ప్రతిపక్ష పార్టీ రాజకీయ నాయకులను ఒక్కరిని చూపించండి. హేమంత్ సోరెన్ మీద కేసు లేదా? కాబట్టి బీసీలకు మొదటి నుండి కూడా అడ్డంకిగా ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ మీకు ఒకటే హెచ్చరిక జారీ చేస్తా ఉన్నాం. ఈ దేశంలో బీసీలు వెనుకబడిపోవడానికి మొదటి కారణం కాంగ్రెస్ పార్టీ. బీసీలకు రాజకీయ రిజర్వేషన్లు లేకపోవడానికి కారణం కాంగ్రెస్ పార్టీ. విద్యా, ఉద్యోగ, సామాజిక రంగాల్లో అవకాశాలు లేకపోవడానికి కారణం కాంగ్రెస్ పార్టీ. కాబట్టి కాంగ్రెస్ పార్టీ నాయకులు ఎవరైనా మాట్లాడే ముందు ఒళ్ళు దగ్గర పెట్టుకుని మాట్లాడాల్సిందిగా సూచిస్తా ఉన్నాం. ఒకవేళ నిజంగా మీ వైపు న్యాయం ధర్మమే ఉంటే రండి, మీతో పాటు కలిసి మేము వస్తాం. తెలంగాణ పల్లెల్లో సంచరిద్దాం. ఎవరు సెక్యూరిటీ లేకుండా, ఆత్మరక్షణ లేకుండా ప్రజల్లోకి వెళ్ళగలుగుతారో వాళ్ళు మాత్రమే ప్రజానాయకులుగా చలామణి అవుతారని చెప్పేసి తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చినటువంటి మీ మీడియా మిత్రులందరికీ ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం. కాంగ్రెస్ పార్టీ పరిస్థితి ఎట్లున్నదంటే వాళ్ళ మెదళ్ళు చితికిపోయిన పరిస్థితి కనపడుతుంది. ఎక్కడ బీసీలకు సంబంధించి కవితక్క సమర్థవంతులైనటువంటి నాయకత్వం తీసుకున్నదో, ఎక్కడ బీసీలకి మంచి జరుగుద్దో అనే భ్రమలల్లా కాంగ్రెస్ పార్టీ నాయకులు నోటుకొచ్చినట్టు మాట్లాడుతున్నారు. నేను అడుగుతున్నా, మరి సోనియా గాంధీ గారి మీద నేషనల్ హెరాల్డ్ కేసు ఉంది. మరి సోనియా గారి ఇంటిని ఫినాయిల్తో గడుగుతారా, పెట్రోల్తో గడుగుతారో కూడా మీరు చెప్పాలా. చామల కిరణ్ కుమార్ రెడ్డి ఉన్నాడు, నోటికి వచ్చినట్టు మాట్లాడుతున్నాడు, పెయిడ్ ఆర్టిస్ట్ లాగా. ఆయనకి ఏం కావాలనో మరి రోజు రేవంత్ రెడ్డి గారి మీద ఏ మంత్రి వేసుకున్నంత మీదేసుకొని ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నాడు. ఇవాళ మా ఉస్మానియా విద్యార్థి నాయకుడు ఫినాయిల్ బాటిల్ పట్టుకుని తిరుగుతున్నాడు. అయ్యా, నీకు కేసీఆర్ గారు 2 సార్లు కేబినెట్ లో ఉన్నటువంటి కార్పొరేషన్ చైర్మన్ ఇచ్చి విద్యార్థి ఉద్యమ త్యాగాల మొత్తాన్ని కూడా ఆ గౌరవాన్ని మీకు ఇచ్చిండు. మా త్యాగాల పునాదుల మీద మీరు పదవులు అనుభవించరు. మరి పొంగులేటి శ్రీనివాసరెడ్డి మీకు ఏం మాయ మాటలు చెప్పిండో ఆయన ఇంటికాడికి పోయి ఆయన ఇల్లు పెట్రోల్తో కడగాలని అడుగుతున్నాం. మరి బీసీ బిల్లు మీద జాజుల శ్రీనివాస్ గౌడ్ ఇప్పటి వరకు కూడా సాధించిన విజయం ఏందో చెప్పాలా. మా కవితమ్మ మహిళా బిల్లు తీసుకుంటే మహిళా బిల్లు అయిపోయింది. బీసీలకి కామారెడ్డి డిక్లరేషన్ మీద మీరు రిజర్వేషన్ పెంచాలంటే 42% డిక్లరేషన్ చేస్తామని ప్రభుత్వం తీర్మానం చేసింది. 3 పద్ధతులలో బిల్లు పెట్టాలని కవితమ్మ డిమాండ్ చేస్తే అదే పద్ధతిలో పెట్టడానికి రేవంత్ రెడ్డి ఢిల్లీ పోయినట్టు నటిస్తుడు. మరి నేను జాజుల శ్రీనివాస్ గౌడ్ని అడుగుతున్నా, బీసీల జనాభా తగ్గిపోతే దాదాపు 50% ఉండాల్సినటువంటి బీసీలని 42% కాంగ్రెస్ పార్టీ చేస్తే ఆ పార్టీతో సోపతి పెట్టి తిరగడానికి నీకేమైనా నియతుందా అని చెప్పేసి శ్రీనివాస్ గౌడ్ని అడుగుతున్నా. అయ్యా శ్రీనివాస్ గౌడ్, నువ్వు ఇట్లా బీసీల పక్షాన లేకుండా వాళ్ళని జోకే క్రమాలు ఉంటే బీసీలు నీ సొంత కోలంలో తిరగబడి తరిమేసే రోజులు వస్తాయి. కాబట్టి నోరు అదుపులో పెట్టుకోవాలా. ఏ ఎండక ఆ గొడుగు పట్టేటోళ్లతోటి మాకు అవసరం లేదు. మల్లు రవి గారిని కూడా సూటికి ఒకటే అడుగుతున్నా, నువ్వు మా కవితమ్మ గురించి మాట్లాడటం కాదు, మీరు మీ చిత్తశుద్ధి, మీ బీసీల కులగణన మీద నమ్మకం లేకనే ఢిల్లీలో ముఖ్యమంత్రి గారి మీటింగ్ కి రాహుల్ గాంధీ గారు రాలే. రాహుల్ గాంధీ గారు ఎందుకు రాలేదనేది, మీకు ఎందుకు అపాయింట్మెంట్ ఇవ్వలేదనేది కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి ముఖ్యులు మొత్తం కూడా చెప్పిన తర్వాత కవితక్క మాట్లాడాలా. గొప్ప గొప్ప ప్రయత్నాలన్నీ అవహేళనతో ప్రారంభమవుతుంది. కవితక్క కేసీఆర్ గారి బిడ్డ, ఆమెకు ఒక ఇండివిజువల్ ఐడెంటిటీ జాగృతి అనే సంవత్సరం వచ్చింది. తెలంగాణలో ఆమెకు ఒక ఐడెంటిటీ ఇవ్వాల్సిన అవసరం లేదు. ఆమెకు ఆమె పోటీ, ఆమెకు ఆమె సాటి. కాబట్టి మీ అవాకులు చవాకులు బంద్ పెట్టి పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడితే
మహిళనే గౌరవం లేకపోతే ఉస్మానియా యూనివర్సిటీ విద్యార్థుల దెబ్బెట్టుంటుందో మా నాయకత్వం ఎట్టుంటుందో కూడా చూపిస్తాను హెచ్చరిస్తూ ఈ అవకాశం ఇచ్చినందుకు అందరికీ పేరు పేరున ధన్యవాదాలు. మరి అసెంబ్లీలో పూలే గారి విగ్రహాన్ని ప్రతిష్ఠించాలని దరిదాపు 80 కుల సంఘాలతో జరిగినటువంటి మీటింగులో మరి కవితక్క గారు నిర్వహించి పాల్గొనడం జరిగింది. అసెంబ్లీలో పూలే గారి యొక్క విగ్రహం పెట్టడం వల్ల అసెంబ్లీ యొక్క ప్రతిష్ట పెరుగుతుందా తగ్గుతుందా? ఈ కాంగ్రెస్ పార్టీ నాయకులు నిన్న అక్కగారిని విమర్శించినటువంటి వాళ్ళు చెప్పాలి. చామల కిరణ్ కుమార్ రెడ్డి గారు కానీ, ఆది శ్రీనివాస్ గారు కానీ, మరి బీసీ సంఘాలకు చెందినటువంటి జాజుల శ్రీనివాస్ గౌడ్ గారు, వీళ్ళు ఈ జాజుల శ్రీనివాస్ గౌడ్ గారు మరి ఏ ప్రభుత్వం అధికారంలో ఉంటే ఆ ప్రభుత్వానికి వంత పాడుతూ తన యొక్క సొంత అవసరాలను తీర్చుకోవడానికే తన ప్రయత్నం అంతా మొదటి నుంచి జరుగుతూ ఉన్నది. అందరూ బీసీ ప్రజలందరూ కూడా దీన్ని గమనిస్తూ ఉన్నారు. కవితక్క గారు మొట్టమొదటిసారిగా మరి గత సంవత్సర కాలంగా మొత్తం అన్ని జిల్లాలలో రౌండ్ టేబుల్ సమావేశాలు పెట్టి అసలు ఈ కామారెడ్డి డిక్లరేషన్ అమలు చేయాలని చెప్పి ఆనాడు తిరిగిన నాడు ఈ బీసీ సంఘాలకు చెందినటువంటి నాయకులు ఎక్కడ పడుకుంటుర్రు, మొద్దు నిద్రపోయిర్రా, మరి మీరు గాడిద పళ్ళు దొమ్ముతుర్రా అని చెప్పి మేము అడుగుతా ఉన్నాం. అదేవిధంగా అసెంబ్లీలో మరి తీర్మానాన్ని పెట్టి చేతులు దులుపుకోవాలని కాంగ్రెస్ పార్టీ చూసినప్పుడు మరి కవితక్క గారు గట్టిగా కొట్లాడి తీర్మానం కాదు, కంపల్సరీ బిల్లు పెట్టాలి, బిల్లు మీద చర్చ జరగాలి, చర్చ జరిగిన తర్వాత దాన్ని చట్టం చేయాలని చెప్పి అక్కగారు గట్టిగా కొట్లాడడం వల్లనే కాంగ్రెస్ పార్టీ మరి బిల్లును అసెంబ్లీలో మండలిలో పెట్టి ఆమోదించి ఈరోజు గవర్నర్ కాడికి పంపిరు. మరి అక్కగారు ఆ పోరాటం చేస్తున్నప్పుడు మరి కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి బీసీ ఎమ్మెల్యేలు కానీ ఎవరు నోరు తెలవలేదు. మరి ఇవాళ వాళ్ళు చాలా ఎక్కువ మాట్లాడుతూ ఉన్నారు. అదేవిధంగా మరి 3 బిల్లులకు సంబంధించి విద్య, ఉద్యోగాలు, స్థానిక సంస్థల్లో ఉన్నటువంటి రిజర్వేషన్లకు సంబంధించి వేర్వేరు బిల్లులు పెట్టాలని కూడా అక్కగారు ఫైట్ చేసి ఈ రాష్ట్రంలో మొట్టమొదటగా ఏ బీసీ నాయకుడు మాట్లాడలేదు. మాట్లాడనప్పుడు మరి అక్కగారే ఈ విషయాన్ని ప్రస్తావించి గట్టిగా పట్టుబట్టి కొట్లాడడం వల్లనే కాంగ్రెస్ పార్టీ 3 బిల్లులను వేరువేరుగా పెట్టింది. ఈ రోజు ఈ పోరాటాన్నంతా మర్చిపోయి రామరి ఆ రోజు ఈ బీసీ నాయకులు మరి ఎక్కడ ఉన్నారని చెప్పి నేను అడుగుతా ఉన్నా. అదేవిధంగా రాహుల్ గాంధీ గారు ఏ కులానికి సంబంధించిన వాళ్ళు, ఆయన ఏమన్నా బీసీ కులానికి సంబంధించినోడా? ఈ దేశాన్ని మొత్తం ఎక్స్రే తీయాలి, జనాభా తమాషా ప్రకారం రిజర్వేషన్ ఉండాలి, ఎవరి జనాభా ఎంత ఉందో అంత రిజర్వేషన్ ఉండాలని చెప్పి ఆయన రాజ్యాంగం పట్టుకొని మరి దేశం మొత్తం తిరుగుతా ఉన్నాడు. ఆయనేమో బీసీల పక్షాన మరి మాట్లాడొచ్చు, కానీ కవితక్క గారు మాట్లాడితే ఏం తప్పైందని చెప్పి మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. అదే విధంగా మరి ఈ చామల కిరణ్ కుమార్ రెడ్డి కానీ, ఆది శ్రీనివాస్ గారు కానీ ఫస్ట్ రాజ్యాంగాన్ని చదవండి. అసెంబ్లీలో బిల్లు పాస్ అయిన తర్వాత మరి ఆ బిల్లు గవర్నర్ కాడికి పోతుంది. ఆ గవర్నర్ సంతకం చేసిన తర్వాతనే చట్టం అవుతుంది. రాష్ట్ర శాసన నిర్మాణ శాఖ చేసినటువంటి చట్టాన్ని మరి ఇమ్మీడియట్ గా ఇంప్లిమెంట్ అవుతుంది. అంతేగాని వీళ్ళు ఈ జాజుల శ్రీనివాస్ గౌడ్ గవర్నమెంట్ కు మరి తొత్తుగా ఉంటూ ఢిల్లీలో దీక్ష చేయాల్సినటువంటి అవసరం ఏమొచ్చింది? వీళ్ళు చేస్తే దీక్ష మరి ఇక్కడనే చేయాలి, గవర్నర్ ఇంటి ముందల. గవర్నర్ ఇంటి ముందల దీక్ష చేసి గవర్నర్ యొక్క సంతకం అయిన తర్వాతనే అది చట్టం అవుతుంది. కాబట్టి వీళ్ళు ఫస్ట్ రాజ్యాంగాన్ని చదవాలి. ఆ రాజ్యాంగం ఏ విధంగా అమలైతా ఉందో దాన్ని చదవాలి అని చెప్పి మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. అదేవిధంగా మా బీసీల పక్షాన కవితక్క గారు మరి సావిత్రిబాయి పూలే లాగా కొట్లాడుతా ఉన్నారు. ఈ కొట్లాడే క్రమంలో అక్కగారిని విమర్శిస్తే మేము ఊకోం, ఖబర్దార్ అని చెప్పి మీ నేలకలు కోస్తామని చెప్పి ఉస్మానియా యూనివర్సిటీ విద్యార్థులుగా హెచ్చరిస్తా ఉన్నాం.